బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ గారు నమస్తే. లక్ష్మణ గారు నమస్తే, చెప్పండి. రామ్మోహన్ గారు, గత వైసీపీ పాలనలో ఎవరైతే కొంతమంది నేతల మీద కేసులు నమోదయ్యాయో వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని కక్ష సాధింపు చర్యలుగా వైసీపీ అభివర్ణిస్తుంటే, చేయాలి అనుకుంటే అందరినీ చేయగలం, కానీ అట్లా కాదు, మేము ఎప్పుడు కూడా కక్ష సాధింపు చేయలేదు, ఎవరు పాపం చేశారో వాళ్ళ వరకు మాత్రమే మేము తీసుకెళ్లేది ఉంది, కానీ ముందుకు తీసుకెళ్లేది ఉంది, కానీ దీనిలో గవర్నమెంట్ పాత్ర ఏమీ లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అసలు ఏం జరుగుతుందంటారు ఏపీలో? లక్ష్మణ గారు, మీకు అట్లాగే లక్ష్మణరావు గారికి, వేణుగోపాల్ గారికి, అమ్మాని ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో విచిత్రంగా ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారింది. 2014 నుంచి కూటమి ప్రభుత్వం, 19లోనేమో వైసీపీ, తర్వాత ఇప్పుడు మళ్ళీ 24 మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. నేనేమంటున్నా అంటే దొంగ పోలీసు ఆట ఆడుతున్నారు అప్పటి నుంచి ఈ రెండు ప్రభుత్వం అన్నప్పుడు. అంటే పోలీసులు స్వతంత్రంగా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితి లేదు. వారు అధికారులు ఉన్నప్పుడు మిగతా వాళ్ళ ఇద్దరు నిజమే చెప్పారు కదా, అప్పుడు అది జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అంటే కక్ష సాధించే ఉన్నాయి, సమస్య లేదు, కొంచెం ఎక్కువ తక్కువ అప్పుడైనా ఇప్పుడైనా. అందుకని ఏమంటున్నానంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినామో అధికారం లేకపోయినప్పుడు అదే మనకు ఎదురవుతుంది కదా, జరుగుతుంది. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆక్రోశిస్తున్నా అంతకుముందు ఇటువంటి జరగలేదా అని వైసీపీ వారు కూడా, అంటే దానికి బదిలా తీసుకోమన్న ఉద్దేశం కాదు, కరెక్ట్ కూడా కాదు. నేనేమంటానంటే న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్న క్రమంలో చాలా సార్లు వైసీపీ చేసిన పనులకు మొట్టికాయలు వేసింది గతంలో. ఇప్పుడేమో మళ్ళీ కోర్టుకు పోతే ఎంత ముందు అంటే మరో రకంగా, అంటే లక్ష్మణరావు గారు స్పష్టంగా చెప్పారు, న్యాయ పోరాటం చేస్తామని. కరెక్ట్, అది ప్రజాస్వామ్యంలో న్యాయ పోరాటం ఉండాలి. కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, మనము గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏరుకుంటున్నాం. శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, లక్ష్మణ్ గారు ఎవరు కాదన్నారు. కానీ కేసులు పెట్టే క్రమంలో ప్రభుత్వం ఎవరుంటే అదర్ సైడ్ వాళ్ళ మీద కేసులు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఎందుకు బెయిల్ రాలేదంటే, ఇక్కడ బెయిల్ ఎక్కడ అప్లికేషనే పెట్టుకోలేదు కదా, నిన్ననే పట్టుకున్నారు. ఇవాళ A4 కావచ్చు, ఇవాళ రిమాండ్ చేశారు, రేపో ఎల్లుండి పెట్టుకుంటారు. A1 A2 దొరికినప్పుడు న్యాయవాది చెప్తున్నాను, ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి, కాకపోతే రేపు దొరుకుతుంది. కానీ సమస్య అది కాదు కదా. ఇప్పుడు ఇప్పటిదాకా రెండు ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా, ల్యాండ్, మైను, లిక్కర్, ఇవి అయితే ప్రధాన ఆదాయ వనరులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆసరా చేసుకొని రాజకీయాన్ని నడిపిస్తున్నారు. ఇది ఏ పార్టీలకు అతీతంగా రెండు పార్టీ చేస్తున్న పని అదే. ఇవాళ ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది, స్థానిక ప్రభుత్వాలకు విలువ లేదు. ఎమ్మెల్యేలు చెప్పింది రాజ్యము, అప్పుడైనా ఇప్పుడైనా అంటున్నారు. పోలీసులు ఎమ్మెల్యే చెప్తే కేసు పెడతారు, ఎమ్మెల్యే వద్దంటూ ఊరుకుంటారు. అంటే ఇది ఇట్లా సాగితే మధ్యయుగాల రాజకీయాలు నడుస్తున్నాయి కదా అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి కానీ అసలు సంగతి పక్కన పోయి మధ్యయుగ రాజకీయాలు, మేము అధికారంలో మీ మీద కేసులు పెడతాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద కేసులు పెడతారు, అంతే కదా, ఆక్రోశిస్తారు ఒకరి మీద. అంటే మొత్తం మీద ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఇద్దరు కూడా నిజమే చెప్తున్నారు, ఇద్దరు కూడా బాధితులుగా మిగిలిపోతున్నారు. ఒక్కసారన్నా ఒకరు ఆలోచన చేసి ఇట్లా కాదు, ఎదుటి వారి మీద దాడి చేయడం సరైనది కాదు అనే మాట అనుకుంటే బాగుండేది. ఇంతకుముందు వేణుగోపాల్ గారు చెప్పినట్టు నోటికి అద్దు ఆపు లేని మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ చాలా తగ్గినట్టు కారణం ఏంటి? అధికారం లేనప్పుడు, మన అధికారం ఉన్నప్పుడు విరవీగుతున్నారు కదా, సాగినంత కాలం నా అంత వాళ్ళు లేదంటున్నారు వీళ్ళంతా. కనుక పరిష్కారం వైపు పోకుండా ఇప్పుడు వీళ్ళకి ఇట్లాంటి పవన్ చేసుకొని వస్తే మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం, అంతకని ఏం లేదు, ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి కూడా, దేశవ్యాప్తంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున జైలుకు పోతారంటున్నారు లిక్కర్ కేసులో మెల్లమెల్లగా ఉచ్చు బిగిస్తుంది అంటున్నారు. పోవచ్చు కూడా, చెప్పలేం. గతంలో మాజీ ముఖ్యమంత్రి అప్పటికి చంద్రబాబు నాయుడు గారు పోలేదా? చిన్న కేసే పెద్ద కేసే కాదు, కానీ మొత్తం మీద ఉన్నది. కానీ అందరి మీద, రాజకీయ నేతల మీద కేసుల విశ్లేషణ చేస్తే ఇక్కడ రామ్మోహన్ గారు ఇంకోటి అనుకోవచ్చు, ఇంకోటి కూడా మనం గమనించవచ్చా? గతంలో ఒకప్పుడు ఒక పేపర్ ఏదన్నా రాస్తే అదే న్యూస్, ఒక ఛానల్ ఏదన్నా చెప్తే అదే న్యూస్గా ప్రజలు కూడా మాట్లాడుకునే పరిస్థితి. కానీ ఈరోజు అలా కాదు. న్యాయస్థానాల కంటే ముందే ప్రజలు, అన్నీ గమనిస్తున్న ప్రజలు, అన్నీ తెలిసిన ప్రజలు, ఆది నుంచి అంతం వరకు, ప్రస్తుతం వరకు ఎవరు ఏం చేశారనేది బేరీజు వేసుకుని, ఎవరు తప్పు చేశారో బేరీజు వేసుకుని తద్వారా రిజల్ట్ ఇస్తారని భావించవచ్చా? ఖచ్చితంగా చూస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందే లక్ష్మణరావు గారు చెప్పారు కదా, ఛానల్ కానీ, నేను ఒక 50 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. సరిగ్గా ఈ సంవత్సరం 75 నుంచి నేను ఆనాడు ఇట్లా లేకుండా మీరు అన్నట్టు ఒకసారి ప్రింట్ లో వార్త వస్తే చాలా నిజాలు ఉంటుండే. ఇవాళ 4 పేపర్లు చదివితే తప్ప నిజాలు తెలియదు. అదే వార్త
వార్తకు వ్యాఖ్యకు తేడా లేకుండా పోయి ఇది సరే అప్పుడు ఛానల్ లేవు, ఇప్పుడు ఛానల్ వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు వారు ఆరోపిస్తున్నాడు మన అమ్మ న్యూస్ కాకపోవచ్చు కానీ చాలా న్యూస్ యాంకర్ రెచ్చగొడుతుంటాడు. ఏది మీరు ఇట్లా మాట్లాడండి ఒక పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా. అందుకని ఏమంటా అంటే మన మీడియా పోస్ట్ మార్టం జరుగుతుంది, ప్రతిదీ కూడా ఏం జరుగుతుందో చెప్తున్నారు. పోలీసుల కంటే ముందే మనం మీడియా పోస్ట్ మార్టం చేస్తున్నాం, ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఎన్ని గంటలకు అరెస్ట్ అవుతారు కూడా చెప్పగలుగుతున్నాం. అందుకనే పోలీసులు కానీ అధికార పార్టీ కానీ కొన్ని ఛానళ్లకు కొన్ని పత్రికలకి ఎక్కువ సమాచారం ఇస్తుంది, కొన్నింటికి అసలు సమాచారం లేకుండా చేస్తుంది, రానివ్వడం లేదు. గతంలో పత్రికల పేర్లు కానీ మీడియా పేర్లు కానీ ప్రెస్ మీట్లలో తీసుకునేవాళ్ళుగా ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళే ఫలానా ఛానల్ అడిగి మరి గెట్అవుట్ మీద వెళ్ళిపోండి అనే పరిస్థితి చూసాం కదా, గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. అందుకనే మనం నిష్పక్షపాతంగా లేకపోతే మన మీద కూడా విమర్శలు వస్తే ఖచ్చితంగా రావని ఏం లేదు కదా. అందుకని ఇవాళ ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం వచ్చినప్పుడు విరవీగితే అధికారం పోయిన తర్వాత మళ్ళీ కేసుల పాలవుతారు అని అందరికీ అర్థమైంది. అధికారం అంటే మార్పిడి అడిషన్ జరగడం వల్ల ఇప్పుడు జరగాల్సింది ఏంటి అంటే నేను ఏమంటున్నాను, గతంలో కేసులు ఎవరైతే పెట్టినరో ఆ కేసులలో శిక్ష అనుభవించాల్సింది, రేపు పొద్దున జైలు పోతాం గ్యారెంటీ. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది ఒకటే కాదు, చాలా కేసులు ఉన్నాయి కదా, ఈడీ కేసులు ఉన్నాయి కదా. రహస్య స్నేహితుడిగా ఉన్నప్పుడేం కాపాడినరు, ఇప్పుడు మళ్ళీ కూటమితో ఉన్నప్పుడేం ఇట్లా అయింది. అదే కూటమికి వ్యతిరేకంగా ఉన్నప్పుడేం చంద్రబాబు నాయుడు గారు జైలు పోతుంటే మౌనంగా ఊరుకున్నారు, చూసినాం కదా. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపెడితే ఏమైందో చూసినాం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేస్తున్నారు, సంజయ్ కుమార్ ఏం చేస్తున్నారు, సునీల్ కుమార్ ఏం చేశారు చూశాం కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అధికారులు జైలుకు పోయినారు, ఇప్పుడు కూడా అధికారులు జైలుకు పోతారు. రాజకీయ నాయకులు పోతారు కాదని, కానీ 35 సంవత్సరాలు పరిపాలించాల్సిన సర్వీస్ పూర్తి చేయాల్సిన